సమములు అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యములో మనకి ఏమైనా అంశం కనపడుతుందా అంటే కనపడదు. చదవబడిన వాక్యంలో ఒక అంశం ఏమైనా కనపడుతుందా అంటే కనపడుతుందా? కనపడదు. ఎందుకు కనపడదు? మనం ఇంకా నిజదేవుని చూస్తున్నావా? నిజదేవుని చూస్తే నేత్రాలు నీకు ఉన్నాయా? జ్ఞాన నేత్రాలు లేవు. దేవుడు నువ్వు ఎన్నేళ్ళైనా కూడా సంపాదించుకున్నావా? ఆయన మాటలు వినే చెవులు సంపాదించుకున్నావా? ఆయన మాటలు చెప్పే నోరు సంపాదించుకున్నావా? పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనపడతాడు, మాట్లాడతాడు. మల్లెపూల రూపంలో వాసనతో కనపడతాడు. రకరకాల సువాసనతో కనపడతాడు. ఆయన జ్ఞానేంద్రాల కంటే పూలు పెట్టుకోకుండా ఒక రోజు వస్తున్నాం చర్చికి. ఇన్ని ఏళ్ళు చెప్పిందా? దేవుడు ఇక్కడ కనపడతాడు, మాట్లాడతాడు, సువాసనతో సాక్ష్యాలు చెప్తాడు. పూలు పెట్టుకొని సావాక్యం అంటే పూలు పెట్టుకుంటాడు చర్చికి. మేము అన్నీ మళ్ళా చేస్తామంటారు. అయినా మాకు దేవుడు ఇవ్వలేదంటారు. దేవుడు ఇచ్చిందని చెప్పంటే మాకు ఇవ్వలేదంటారు. కారణము దేవుడు మాట వినిచ్చింది. దేవుని మాట చెప్పే నోరు లేదు. ఎంత వస్తున్నారు? అర్థమైతే కదా వాక్యం చెప్పాలంటే. అర్థం కాకుండా చెబితే అక్షర దోషం ఉంటుంది. ఆ దోషమే మనకు పీడిస్తుంది. అర్థం కాకుండా వాక్యం చెబితే చాలా మంది చెబుతూ ఉంటారు. అర్థం కాకపోయినా కూడా వినాలి ముందు, నేర్చుకోవాలి ముందు. ఇంట్లో అప్పుడే కుటుంబాన్ని చెప్పాలి. నేర్చుకోకుండా అర్థం కాకుండా ఇంట్లో కుటుంబాన్ని చెబితే అక్షర దోషం ఉంటుందన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. ఆ దోషమే మన బాధ పెడుతుంది. కనుక వాక్యాన్ని ముందు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మన వాక్యాన్ని ఇంకా బిడ్డకైనా భర్తకైనా చెప్పకూడదు. ఈ వాక్యం యొక్క భావం ఏమిటి తెలుసా? ఈ వాక్యం యొక్క భావం ఏమిటి తెలుసా? చూడు, ప్రేమ ఎంత బలమైందంట, మరణం కంటే బలమైందంట. ప్రేమ మరణం కంటే బలమైంది. తెలుసా మీకు? చాలా మంది ప్రేమించరు, మరణం అంటే భయపడతారు. మరణం అంటే భయపడతారు. దానికంటే బలమైందిరా దేవుని ప్రేమ. తెలుసుకోరా, దేవుని ప్రేమించరా. దేవుని ఎంత ప్రేమించినాడో తెలుసుకొని నీవు కూడా నీ ప్రభువాన్ని ప్రేమించు. నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని ప్రేమించు, నీ బిడ్డను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ ఇరుగు వారిని ప్రేమించు, నీ తోటి సహోదరిని ప్రేమించు, నీ ఊరిని ప్రేమించు, నీ గ్రామాన్ని ప్రేమించు. ప్రజలందరినీ సమానంగా చూడు. జంతువులను ప్రేమించు. ఆది చేసినా సరే వాళ్ళని ప్రేమించు. అంటే ప్రేమిస్తారా? ప్రేమించాలి. అందుకే సంసారంలో చచ్చిపోతా ఉంటే దేవుడు చేంజ్ చేశాడు, మనకు బదులుగా చనిపోయినాడు. ఇది దేవుని ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే సాదా నువ్వు చచ్చిపోకుండా, నీ చచ్చిపోకుండా దేవుడి లోకానికి వచ్చి చచ్చిపోయి తిరిగి లేచినాడు. అది నమ్మండ్రా. ఏమి? అది నమ్మండ్రా. నమ్మితే చాలు. నువ్వు చచ్చిపోవట్టే నమ్ముతారా? నేను నమ్మండి చాలు. నమ్మి ఇప్పుడు ఇరుగు పొరుగు వారిని నాశనం చేయకుండా వారికి చెప్పండి దేవుని ప్రేమను. దైవసేవకులు బోధించారనుకో, ఏమని చెప్పాలా?
సంఘంలో దండిగా రావాలా, మమ్మల్ని కేర్ చేయకూడదా? అంటే సంఘంలో సేవకులు ప్రేమించే తప్పు అయిపోతారు, ప్రేమించేది తప్పు అయిపోతుంది కదా. ఇంకొకరు వచ్చి వాళ్ళని ప్రేమిస్తాడు, వాళ్ళు రాకంటే అయ్యగారు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటారు ఉంటాడు. కారణం దేవుని ప్రేమ తెలియదు. దేవుడు మనకంటే ముందే ప్రేమించినాడు. తెలుసుకున్న వారు దేవుని ప్రేమిస్తారు, ప్రేమించిన వారికి దేవుని ప్రేమ తెలుస్తుంది. అలాగే దైవ సేవకుల యొక్క ప్రేమ దైవ సేవకులు తెలుసుకొని దైవ సేవకుల్లో ఉండే ప్రేమ దేవుని ప్రేమ, లేకపోతే ఆయన ప్రేమ, నవ్వు ప్రేమ, దేవుని ప్రేమ తెలుసుకుంటే అప్పుడు దేవుని యొక్క దైవ సేవకుల యొక్క ప్రేమ తెలుస్తుంది. దైవ సేవకుల యొక్క ప్రేమ తెలుసుకోకుండా మనం ప్రేమించకపోతే దైవ సేవకుల ప్రేమ ఏం తెలుస్తుంది? ఆయన మాకంతా చెడు చేస్తాడు, మాకంతా చెడు చేస్తాడు. మా మాట వినలే, ఎందుకేనాలి? నువ్వు చచ్చిపోయే పరిస్థితికి వస్తే నేను ప్రేమించి ప్రార్థించిన ఎన్నోసార్లు బతిగా చచ్చిపోతూ ఉంటే నీ భారం, నీ తల్లిదండ్రులు వచ్చిన భారం నేను వస్తున్నా, నేను వస్తున్నా. ఎప్పటికీ నీకే మోసుకుంటా అంటే ఇంకెవరు లేరా నీలాగా బాగలేని వాళ్ళు, నీలాంటి బలహీనులు, నీకంటే ఇంకా బలహీన లేరా? నీ ఒక్కదాని కోసం దేవుడిని పెట్టింది, నా ఒక్కరి కోసం దేవుడు ఇక్కడ పెట్టింది కాదు. నన్ను బాగు చేసి ఇక్కడ పెట్టిన దేవుడు ఎందుకు తెలుసా? బలహీన ఇక్కడికి వస్తే వాళ్ళని బలపరచడం కోసం. బలపరిచిన తర్వాత మేము ఆయన కలిసి వాళ్ళ బలహీన వస్తే వాళ్ళని చూడాలి. షావు ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాను 2017 సంవత్సరంలో జూన్ నెల పడలేదు. మీటింగ్ చూసుకున్నాడు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే సమయంలో నాకు కాలు పెద్ద గాయం అయిపోయింది, వాపు వచ్చింది, నొప్పి వచ్చింది, ప్రార్థన చేసిన వాపు వచ్చింది, ప్రార్థన చేస్తున్నారు, వాపు పోయేది, పగిలింది, అంతా నీసు. అప్పుడు చర్చి చూస్తే చిన్నది, నీట్గా కూడా లేదు. ఈ పక్క దారి, ఈ పక్క ఇల్లు, అదంతా ఏం ఖాళీ. ఆ గేట్ కలిసి ఆ పక్క ఆయన ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ దారి తక్కువ, ఇక్కడ ఎండ కింద అంతా ఎండే. అక్కడ ఊరికి పోయేదానికి వచ్చానికి దారి చర్చికి, అక్కడ ముందనే కూర్చుంటాం చెట్టు కింద. ఆ దాని చర్చికి వస్తాడు, చెట్టు కింద నుంచి నీసు కాడుతూ ఉంటుంది, ఇంట్లోనే కాడుతూ ఉంటుంది. అది తుడుచుకొని చర్చికి వచ్చి చర్చిలో కాడుతూ ఉంటుంది, తుడుచుకొని ఇదంతా నేను చేస్తూ వచ్చినాం. ఆఖరికి డబ్బులు 5 కిలో మరికి వెళ్ళాను. ప్రైవేట్ హాస్పిటల్ చూపించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాను. చేర్చి అది చూసుకుంటూ ఆడని తెచ్చుకొస్తూ మళ్ళీ ఇచ్చిపెడుతూ ఆడన్నము ఇష్టం లేదని చెప్పినప్పుడు తీసుకుని పెడుతూ చూసుకుంటూ వచ్చినాం. బాగైన తర్వాత ఆయన బాధంతో చెప్పినాడు, బాధల్లో ఓదార్చినాడు, బాధలు తీరిపోయిన తర్వాత ఆయన ద్వారా దేవుడు మా బాధలు తీరుస్తున్నాడు. మా బాధలే కాదు, మా ద్వారా సంఘంలో అందరి అవసరం కూడా తీరుస్తున్నాడు. సంఘంలో అందరి అవసరం తీరుస్తున్నాడు. నేనైతే ఆయన బాధ పెడతాను కొన్ని విషయాల్లో, దానికి ఆయన కొన్ని చెప్పిన మాట ఇంకా కొన్ని కారణం అవుతాడు. అయితే నాకు మాత్రం ఏ కారణంగా నేను బాధపడుతున్నాడు కదా అని నాకేమో బాధే. అయినా నేను పొందలేకపోతున్నాడు. ఆయన చిన్న చిన్న బలిగిన బట్టి ఆయన చేసిన పరిచర్య తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ సహకరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సహకరిస్తున్నాడు. ఈ ప్రభుత్వం లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చినా అసహించుకోకుండా వారికి పరిచయం చేస్తున్నాడు. ఆయన చేస్తానికి కాబట్టి ఇక్కడ పరిచయం చేయగలుగుతున్నాం. ఆయన కంటే ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది అంత మురితో మీరు చదివారు, కానీ హాకీకి ఒక్కరి కూడా చెప్పింది లేదు, ఒక్కరి కూడా తీసుకుని వచ్చింది లేదు, ఒక్కరి కూడా సంఘం నడిపించింది లేదు. ఒకవేళ నడిపించిన వాళ్ళు తిరుగుతారు, ఆ ఇద్దరు సరిగా వాడు సరిగా వాళ్ళే లేరు నడిపించిన వారు. ఇంకా మిగతా వాళ్ళంతా నడిపించలేదు. కానీ కొంతమంది చేతులకి దారి పెట్టేశారు.
పడుతూ మామూలుగా ఒక్కరే కాదు, ఇంకా కొందరు తీసుకుని కదా. అంటే పోయినోళ్ళు కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే చెదరగొట్టి పంపించేశారు ముందు. ఎందుకు? వాళ్ళు ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ప్రేమించలే, వాళ్ళు ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ప్రేమించలే. ఏం ప్రేమిస్తారు దరిద్రుడా? ఏం ప్రేమిస్తారు దరిద్రుడా? సత్యాన్ని మీరు ప్రేమించను. ఇప్పుడు బాగుపడినావు, మీలాగే సచ్చిపోయిన అందరూ ఉన్నారు. వారిని నడిపించి ఇక్కడ దేవుని ప్రేమను ప్రకటించి వారిని బలపరుచుకోవాలి. అది దేవుని చిత్తం. నన్ను దేవుడు బాగా పెట్టాలని చెప్పి నేను వదిలిపెట్టేదే. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా కూడా నీ బాధ తీర్చినా కదా. ఎందుకు? ఎప్పుడు నీ బాధ తీర్చమనా? నేను ఫస్ట్ ఉంది నీకు పెట్టమనే దేవుడు ఇక్కడ నిన్ను తీసుకొచ్చింది. నా తర్వాత ఫస్ట్ నేను కూడా పెట్టాలి. ఎంతవరకు? నువ్వు బాగుపడినంత వరకు. నువ్వు బాగుపడిన తర్వాత నువ్వు నేను కలిసి పెట్టాలా. ఎవరికి? ఎవరికి? పాపంలో ఉండేవారికి, అనేక మందికి. అది చెప్తే వెళ్ళిపోవడం. కారణము ప్రేమ తెలియదు. పాపం వాళ్ళని తీసుకెళ్ళాలి. ప్రేమ అంటే వారికి తెలియదు. పుచ్చుకునేవారు కానీ ఇస్తుకునేవారు కాదు వాళ్ళు. బైబిల్లో పుచ్చుకోవడం తెలియత, ఇచ్చుకోవడం తెలియత. పుచ్చుకోవడం తెలియత, ఇచ్చుకోవడం తెలియత. పుచ్చుకునుట కంటే ఇచ్చుకునుట తెలియత. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ తర్వాత మారకలు ఉన్నాడు. ఎవరు చేయని పనులు చేస్తాడు. గాడిదలాగా చేస్తాడు. గాడిదలాగా చేసి గాడిదలాగా తప్పాడు. ఇది ప్రేమ? చేసేది ఎవరు? గాడిదలాగా చేస్తాడు, గాడిదలాగా తప్పాడు. కుక్కలాగా కాపాడతాడండి, కుక్కలాగా మొదలుతాడు. ఇది ప్రేమ అంటారా? చెప్పండి. అర్థమైందని చెప్పానట. గాడిదలాగా చేస్తాడు. ఏ పని చెప్పినా గాడిదలాగా రెండు గంటలు అంటాడు. అర్థమైందా? కుక్కలాగా కాపాడతాడు చుట్టూ. ఇదేంది 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 ఇదేందని అంతా క్లీన్ చేస్తాడు, అంతా ఇది చేస్తాడు, అంతా పెడతాడు. ఏదన్నా పారేసే వస్తువులు కనుక చూడు ఇట్లా అట్లా అని చెప్పి తెచ్చి పెడతాడు. కుక్కలాగా అన్ని కాపాడతాడు. కానీ కుక్కలాగా పడతాడు. ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది వచ్చింది అనుకో. ఇది ప్రేమ కాదు. నా వల్ల నన్ను ప్రేమించిన నా వలన ఫలము కొడతాడు. నరుని ప్రేమ వద్దు, దేవుని ప్రేమ మనం తెలుసుకొని దేవుని ప్రేమ పొంది దేవుని ప్రేమను ప్రకటించాలి. దేవుని ప్రేమను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు మా రాజుకి దేవుని ప్రేమ దేనికంటే బలమైంది? మరణం కంటే బలమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. అది ఏమిటంటే నేను పాపము చేత ఈ భూమిలో ప్రతి మనిషి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతా ఉంటే, నిత్య మనం పొందుతా ఉంటే, నిత్య మిత్రుల కొరకు నిత్య రాజ్యములో ఉంచడం కొరకు దేవుడు వచ్చి చనిపోయినాడు. ఇదే ప్రేమ. తిరిగి లేచాడు. నమ్మితే నేను కూడా చావలేదు. సూక్ష్మం, మోక్షం, నిత్య జీవం ఇంకెవరన్నా ఇస్తారా? ఏసై కాకుండా. ఎంత గొప్ప ప్రేమ నిన్ను దేవుడు ప్రేమిస్తే నీవు ఆ దేవుని ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను అనుభవిస్తూ ఆనందిస్తూ చేయవలసిన పని ఏమని తెలుసా? ప్రార్థన చేస్తాను. సంఘం నువ్వు చేయని చెప్పి నేర్తాను దేవుడు. ఏమని? దేవా నీ ప్రేమ మరణం కంటే బలమైనదయ్యా. నేను ఆ ప్రేమను పెట్టుకొని నేను కూడా నువ్వు ప్రేమించినట్లు రోగిని ప్రేమిస్తానయ్యా. అసహించుకోను. పేదవాడిని ప్రేమిస్తానయ్యా. వస్తుంటే వారికి ఆహారం పెడతానయ్యా. నాకున్న దాంట్లో ప్రార్థన చేస్తానయ్యా. నీ ప్రేమను ప్రకటిస్తానయ్యా. నేను ఎలాగే తెలుసుకున్నాను నీ ప్రేమను, నేను ఎలాగే నేను అనుభవిస్తున్నాను నిత్య జీవాన్ని, నేను ఎలాగే అనుభవిస్తున్నాను నిత్య మోక్ష రాజ్యాన్ని, ఆ మోక్షం నుండి ఆనందాన్ని.
భయముతో వద్దనుకున్నాను. అలాగే నరకనంత భయం బోధిస్తానయ్యా, మోక్షాన్ని బోధిస్తాను ఈ ప్రేమను. ప్రేమ, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురమైనది, ప్రాణము కంటే బలమైనది. అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తానయ్యా. నీ ప్రేమ అయితే నా ప్రాణాన్ని పెడితే తిరిగి మళ్ళా నా ప్రాణం ఇస్తావు. నా కోసం నీ ప్రాణాన్ని వాడు జరిగింటే, నీ ప్రేమను తెలుసుకున్న నేను, నమ్ముకున్న నేను, నిన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావే, అలాగా ప్రాణమైన ఇస్తాను. నాకు భయం లేదు. ఇంకా నీ ప్రేమను ప్రకటిస్తా అని ప్రార్థన చేస్తుంది సంఘం. ఇక్కడ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క వాక్యంలో అంశం ఏం తెలుసా? ప్రార్థన అంశం కనబడుతుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? నీ ప్రేమ మనం కంటే బలమైనది కనుక ఆ ప్రేమను ఇప్పుడు తెలుసుకున్నా, నేను నమ్ముకుంటున్నా. దేవునికి స్తోత్రముగా ప్రకటిస్తా, నేను ప్రకటిస్తా. ప్రకటించేటప్పుడు వాళ్ళు ఎగటం చేస్తే కాదు, చంపినా కూడా ప్రకటిస్తా, చంపినా కూడా ప్రకటిస్తా. దేవునికి మహిమ కలుగు కాక, దేవునికి స్తోత్రము కలుగు కాక. ఇంకా రెండో మాట, ఈర్ష పాతాళమంతా కఠోరమైనది. ఈర్ష అనగా ఏమని తెలుసా? ఈర్ష అంటే ఏం తెలుసా? పౌరుషం. ఏమిటి ఈర్ష అంటే? పౌరుషం. వాళ్ళని ఏదో అన్నారు, వాళ్ళని తక్కువగా చూస్తున్నారు, వాళ్ళకంతా చూస్తానేది కాదు ఈర్ష అంటే. ఈర్ష అంటే అదే పౌరుషం వస్తుంటాడు, వాళ్ళకంతా చూస్తా, పౌరుషం వస్తున్నారు కదా. ఇది కాదు పాస్టర్ నేను తక్కువగా అన్నాడు, ఇది కాదు పౌరుషము. ఏ పౌరుషం ఉండాలి? ఈర్ష అంటే పౌరుషం. ఏ పౌరుషం ఉండాలి? దావీదును గొర్రెలను విడిపించి కాపాడిన దేవుడు ఇప్పుడు పోటీ ఎవరిని పెట్టాడు? దేవుడు చాలమ్మ ఎందుకు మా దేవుని ప్రేమ? బిడ్డల ప్రేమ సార్లు, కొడుకుల ప్రేమ సార్లు, కోడల ప్రేమ సార్లు, మనల ప్రేమ సార్లు. ఎక్కువ చెబితే అవి చెప్పేది ఇంకా పనులు పోగొట్టుకోవద్దా? పోగొట్టుకోవద్దు. నీ బంధులే కదా నీకోసం చచ్చిపోయింది, నీ అన్నదమ్ములే కదా నీకోసం చచ్చిపోయింది, నీ అక్కడే నీకోసం చనిపోయింది, నేను సావులు చంపి నీకు నిత్య జీవించింది. నీ స్నేహితులే కదా, నీ వీధి వాళ్ళే కదా, నీ ఊరి వాళ్ళే కదా. పోగొట్టుకోవద్దు. వాళ్ళతో పాటు చూస్తావు కానీ సావద్దని నేను చెప్తాడా, చావద్దని నేను చెప్తాడా. అర్థమైందా? అర్థమైందా? చాలా మందికే కాదు, అందరికీ చెప్పే మాట, నాకు కూడా చెప్పుకున్న మాట. నా బంధువులు నమ్ముకుంటా, నా బంధువులు నాకు చనిపోయినారా, వాళ్ళే చచ్చే పాతాళానికి వెళ్ళే బదులు వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళే నమ్ముకో. వాళ్ళు ఎలా ఉన్నారు? మనతో చేసినా బొమ్మలాగా ఉన్నారా లేదా? వాళ్ళు నమ్ముకున్నవారు. నువ్వు కూడా వెళ్తే నాకేం ఇబ్బంది? నేను చెప్పాలి నా పని. చెప్పకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు, చెప్తే నేను ఎక్కడ ఉంటాడు. అర్థమైంది కదా? ఇది ప్రవర్తన పని, దైవ సేవకుల పని. దేవునికి మహిమ కలుగు కాక, దేవునికి స్తోత్రం కలుగు కాక. దేవుని యేసు మహారాజుకి ఈశ్వరుగా పౌరుషం. ఏ పౌరుషము? అయ్యగారి సార్ మనకి ఎత్తించినాడు, ఆ చర్చికి పోను. ఈ పౌరుషమా? కాదు. దావీదు పౌరుషం, దావీదు రాజు పౌరుషం, సౌలు పౌరుషం, రెండు పౌరుషాలు కనబడతాయి. ఏ పౌరుషం తెలుసా? ఒకటి దావీదు పౌరుషం. ఏమిటి దావీదు పౌరుషము? 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు నా గొర్రెలను విడిపించినాడు, దేవుడు నా గొర్రెలు పోనీకుండా తోడలకు, ఆ సింహాలకు కాపాడినాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలను కాపాడడం కోసం రాజుగా అభిషేకించినాడు. రాజుగా అభిషేకిస్తే గొలియాతు నా రాజ్యాన్ని అప్పగించగలిగే సంశోధిస్తాయి. నా రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేకరిస్తున్నాడు. వాడిని చంపి నా రాజ్య ప్రజలను నేను కాపాడుకుంటా.
రాజుగా అభ్యర్థించడానికే అభిషేకం ఏంటంటే దేవుడు చూడడానికి చక్కగా ఉన్నావురా, ఎర్రగా ఉన్నావురా, నేనేమనుకున్నావురా, ఆయన చూడరా 6 అడుగుల 9 అంగుళాలు 7 అడుగులు ఉంది కానీ నా బలము చూడరా, నేను విద్య ప్రవీణత కలిగిన వాడిరా, నా ఆయుధాలు చూడరా, నా యుద్ధ వస్త్రాలు చూడరా, ఏమనుకుని వస్తున్నావరా అంటున్నాడు. ఎవరు? దావీదు ఏమంటున్నాడు? దేవుడు లేని నాకెంతరా, దేవుడు లేని నువ్వు నాకెంతరా. అమ్మా బయట వచ్చిన వారు, అమ్మ మీరు ఇక్కడ వచ్చి వాక్యం వినాలా? ఈ టైంలో మీరు ఆమెతో మాట్లాడకూడదు. మీరు ఇక్కడ వచ్చి దేవుని మాట వినా రండి, ఇక్కడ రావాలమ్మా, మీరు ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ వచ్చేయాలి, నేను అందరూ వచ్చేయాలి, ఉండకూడదు, ఇక్కడ లేట్ చేయకూడదు. అది మీకు ఆశీర్వాదం కాదు. ఇక్కడ వచ్చేయండి, దేవుని మాట కూర్చొని లోపల మీకు ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు. దేవుడు నీకు వెళ్తారా? నాకు దావీదు అంటున్నాడు ఇంత, దావీదు ఇంత, గొలియాతు ఇంత. నేను మృగాలకు ఆహారం చేస్తానంటే ఆకాశ పక్షులకు భూమకాలకు ఆహారం చేస్తారా? దేవుడు ఉన్న నాకు నేనంతగా గొలియాతు అంటున్నాడు దావీదు. ఏమిటా ధైర్యం? ఏమిటా ధైర్యం? జయమ్మా ధైర్యం ఏమిటి? దేవుడి దైవము ఈరోజు నీకు నాకు గొలియాతు కంటే పెద్ద రోగాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మనమే ఒకరే నిన్ను భయపడించవచ్చు. ఈరోజు దావీదు భయపడ్డా? ఎగతాళి చేసాడు, అయ్యాలో నేను భయపడ్డా? ఏం చేశాడు? కత్తెన్న పట్టుకున్నాడా? ఆయన అలవాటు ప్రకారంగా వర్షం చేసుకున్నాడు. గొలవే పేరుకి ఏముంటుంది? వర్షం ఆ గొర్రెల కడత పడికిద్దంటే ఈశ్వరు ఆ పక్కేసి ఆ రాయి పడితే గొర్రె రావాలి, అంతే కదా. ఈయన యుద్ధసూరుడు కాదు, యుద్ధ పుస్తకాలు ధరించుకోవాలి, యుద్ధాలు ఆయుధాలు పట్టుకోవాలి. వర్షం తీసుకున్నాడు, 2 కాళ్ళు తీసుకున్నాడు, వెళ్ళాడు. ఫిలిప్పుడా గొలియాతు కాల్చుకోవాలన్నాడు, వర్షం పెట్టి కొట్టాడు, నష్టం పడిన ఒకటే రాయి పడిపోయినాడు, అడిగెత్తుకుంటే పోయినాడు, కొండ నుంచి కొండ మీదకి. వారి మధ్యన కూర్చున్నాడు, వారి ముందు కత్తి తీసుకున్నాడు, పొడిచినాడు. కేసన్నాం దాకా వారికి ఎత్తే మరి పొడిస్తాడు, కేసే ఉంది. ఇంకా దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు గొలియాతు లాగా నువ్వు ఏదైతే భయపడుతున్నావో దానిని మనిషంతా రైతు కొట్టిన కొట్టాలా, చంపాలా. ఇప్పుడు దావీదుకి ఏమైంది? అక్కడ దావీదు కనిపించబడుతున్నాడు. అక్కడ ఏమని కనిపించబడుతున్నాడు? 10,000 కొలది దావీదుకు జయము. రాజుకి ఎంత అంట? 1,000 కొలది. వేదంతా 10,000 ఎంత? 10,000 కొలది అంటే దగ్గర 1,00,000 వరకు. 1,000 అంటే 9,000, 10,000 లోపల 9,000 వరకే, అంతే కదమ్మా. 10,000 కొలది అంటే 10,000 లక్ష వరకు. లక్ష దాటితే మన లక్షల మంది పడుతుంది. లక్ష ఎంత? 9,000 ఎంత? ఈయన చూస్తే రాజు, ఈయన చూస్తే రాజు అని ఆయనకు తెలియదు. ఆయన తర్వాత రాజు ఏదని తెలియదు. దేవుడు తెలుసు, సమయం తెలుసు, ఎవరు తెలియదు, దానికి తెలుసు. కానీ ఇప్పుడు సౌండ్రాజు కొరకు పౌరుషం వచ్చేసింది, ఈర్ష్య పౌరుషం వచ్చేసింది. దానికి పౌరుషం ఏమిటి? దేవుని పక్షాన పరిశుద్ధంగా బ్రతుకుల కొరకు, దేవుని పక్షాన దేవుని గంట కొరకు, దేవుని మహిమ కొరకు చనిపోయినా పర్వాలేదు. గొలియాతు చనిపోయినా పర్వాలేదు, చనిపోలేడు నా దేవుడు. గొలియాతు కంటే భూమాకాశముల కంటే బలమైన దేవుడు నాకున్నాడు. విశ్వాసం. గొలియాతుని చంపింది ఎవరు? దేవుడు బలంతో చంపినాడు. దేవుడు తిన్నారా? మనం కంటే దేవుని ప్రేమ బలమైంది. ఇప్పుడు ఈర్ష్య, పౌరుషం. ఏ పౌరుషము? నా దేవుని కొరకు చనిపోతే కానీ, నా దేవునికి కానీ, నా దేవుని ప్రజలకు కానీ
నా దేశ రాజుకని అవమానం రానికూడదు. దేవునికి మహిమ కాక. ఈరోజు ఎంతమంది బ్రతుకుతున్నారు అట్లా? దేవుని కోసం ఎంతమంది బ్రతుకుతున్నారు? సౌలు ఆ ఈర్ష ఆ పౌరుషం కలిగి ఉన్నాడా? నా రాజ్యాన్ని కాపాడిన దావీదు చిన్నవాడైనా కూడా ఎంతో మహిమ తెచ్చినాడు నా దేవునికి. నా రాజ్యాన్ని కాపాడినాడు, నా ప్రజలను కాపాడినాడు, నా గౌరవం కాపాడినాడు. దావీదా, నా కుమారుడిని దగ్గర తీసుకొని కుమారుడి కంటే గొప్పవాడు దావీదే చెప్పినట్టుగా నా కుమార్తెని ఇస్తున్నాను, వివాహం చేస్తున్నాను. ఇక్కడి నుంచి రాజు నీవు కాదు, నీవు కాదు, దావీదే రాజని అన్నాడు. అన్నాడా? 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 చెప్పాలి. అన్నాడా? అన్నాడా? అదే మత్తులో ఉండాలి. ప్రశ్న ఇద్దరు మత్తు, తాను మత్తు, ఇంకొక మత్తు, లోక మత్తు, స్నేహ మత్తు ఉన్న వారికి అన్యాదంట. అంటేదయ్యా ఈర్ష వచ్చేసింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఈర్ష. పౌరుషం. ఏ పౌరుషము? పిల్లవా కొడుకు 10,000 కొడదా? పిల్లవా కొడుకు 10,000 కొడదా? నేను ఇంత పెద్దోని, నేను పరిపాలించిన రాజునేంటి వాళ్ళు తక్కువ, వాళ్ళకి ఎక్కువ అని ఈర్ష వచ్చింది. ఏమొచ్చింది? ఈర్ష, పౌరుషం. దేవుని పక్షాన్ని లేకుండా, దేవునికి విరోధంగా ఈర్ష రాగా, ఆ పౌరుషం రాగా ఎవరు వచ్చినారు ఆయనకి? దయ్యం వచ్చింది. దయ్యం. ఏమొచ్చింది? చదువుకొని ఎవరు డౌట్ ఉంటాయి. ఏం దయ్యా నువ్వు తప్పు చెప్పిన మొదటి సమయం పెడతాము. 10వ అధ్యాయంలో దావీదు గురించి 24వ అధ్యాయం 1 నిమిషాలు మాట్లాడారు. ఏమిటిది? 24 ఒకటేమో సౌలు యొక్క ఈర్ష కనపడింది. పౌరుషం. ఏ పౌరుషము? వారికి పిల్లలాయాలకేమో 10,000 కొడదా, నాకు 1,000 కొడదా అని ఈర్ష వచ్చేసింది. పౌరుషము. పౌరుషం దాకానే వారిలో దయ్యం ప్రవేశించింది. ఎవరిలో? సౌలు దయ్యం ప్రవేశించింది. ఎందుకు? దేవుని పక్షాన పౌరుషంగా లేడు. దావీదు దేవుని పక్షాన పౌరుషంగా ఉన్నాడు. దేవుని పక్షాన పౌరుషంగా ఉన్నాడు. దావీదునికి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ ఎక్కడ సంపదగా అంత గొప్పవాడే. దేవుని ఆత్మ వచ్చింది. దేవునికి మహిమ కలగా. వద్దు, నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం నమ్మవద్దు. రకరకాల పాపము చేస్తున్న లెక్క మనం ఏమని చెప్తున్నా? 90 కంపెనీ ఎత్తిపోయింది. చెప్పినా కదా మీకు, 7 సార్లు లోకంలో ఉన్నప్పుడు ఎత్తిపోయింది. 7 సార్లు కంపెనీ మళ్ళా తెలవబడింది. 7 సార్లు మూతపడింది నా జీవితంలో. 7 సార్లు మళ్ళా తెలవబడింది నా కంపెనీలో. 7 సార్లు దేవుల్లో ఒకసారి మొయ్యపడింది, ఒకసారి తెచ్చినాడు, ఇంకా మూత పడదు. కారణము అప్పుడు లోకంలో అంటే అన్ని తప్పులు చేసేవాడు. ఇప్పుడు దేవుల్లో ఒక్కసారి కంపెనీ మూతపడిందంటే తప్పులు చేయకుండా సరి చేసుకుంటాం. మళ్ళా మూతపడకుండా దేవునికి మహిమకరణ కాక. ఇంకా మూతపడే ప్రసక్తే లేదు. కారణము ఈ నొప్పుల్లో ఉన్న, బాధలు ఉన్న, శ్రమలో ఉన్న, రోగంలో ఉన్న సైడ్ ఉన్నారు. దేవుడు ఉంటాడు. అందుకే సాధిస్తుంది కట్టాడు. అయ్యగారు అంటారు సాధిస్తున్నారు సింగు చిన్న సిక్కులు. చచ్చిపోయినా సరే, నరకనిపోయినా సరే, పతవకపోయినా సరే, మోక్షం సరే, నేనైతే మోక్షమే అనగను. నువ్వు ఏడ చేసుకోబోతున్నా చేసుకో, నేను మాత్రం నేను ప్రేమిస్తా అంతే. నీ ప్రేమను ప్రకటిస్తా అంతే. నువ్వు చెప్పేది బ్రతుకుతా అంతే. ఈ లోకం నాకేది అక్కర్లేదు. బతుకుతున్నావా? ఎంతవరకు బతకలేదా? ఇంకా బతికేది నేర్చుకో. నేను వల్ల తప్పుంది, కఠోరమైన పాపలను దిగిపోయి అంతా నన్ను గుడ్డి చంపినా సరే నేను ప్రేమను ప్రకటిస్తానయ్యా. ప్రకటించే వాక్యం నడిపించి ఇంకా దాని జ్వాలలో అగ్ని జ్వాల
సమానులు. ఏమంట? సమములు. ఈ ప్రేమ అగ్ని జ్వాలతో సమానమయ్యా. దేవుని ప్రేమ దేనితో సమానమంట? అగ్ని జ్వాలతో సమానం. దేవునికి మహిమ కలుగాక. అగ్గిగా ఉంటే దేవుని ఉపయోగపడుతుందా? అగ్గి ఎదుటి మండితే ఆ జ్వాల ఏమైతే అగ్గిగా ఉంటుంది. జ్వాల ఏం చేస్తాయి? అందరికీ కనపడతాయి. అందరికీ కనపడతాయి. గట్టిగా మంటిస్తే అగ్గి కింద మండుతో కాలుతా ఉంటుంది. జ్వాలలు ఆయన అందరూ చూపిస్తాయి. రండి రండి రండి, నేను మండుతాను, ఆరపండి. జ్వాల ప్రకటిస్తాయి, ప్రకటించవా? పూర్వకాలం, ఇప్పుడైతే మండలి లేదులే. కొమ్మలు అడ్డుకుంటే అర్ధరాత్రి ఇప్పుడు పలాని వరకు ఆగిపోయినా కొండల పనులు అంటే ఈ రాజులంతా కొండల పనులు పెరిగిద్దాం. విషయం అవసరం చూసిన దూరంలో దేని వల్ల కనపడుతుంది? అగ్ని వల్ల కాదు, అగ్ని జ్వాల వల్ల. మన దేవుడు ఏ దేవుడు? అగ్ని దేవుడు. ఒకటి పరలోకములో అగ్ని ఎండి పూర్వకాలము ఏం చేసేవాడు? అప్పుడు చేస్తున్నాం కానీ అగ్ని కాల్ చేసేవాడు. అట్లే ఇప్పుడు 2000 సంవత్సరాల కింద కోపంతా అంచుకొని ఈ లోకానికి రావాలనుకొని వచ్చినాడు. ప్రాణం ఇచ్చాడు దేవుడు. సాధువుగా ప్రకటిస్తున్నాడు. అయ్యా అమ్మా, ఇంకా మనం మొక్కాకండి, మొదలు మొక్కాకండి, లోకం నమ్ముకోవాకండి. నేను కోసం ప్రారంభించిన దేవుడను, నీకు చావు లేదు, నరకం లేదు, నమ్ముకో, నేను చేసిన వాడు నేను అని ప్రకటిస్తున్నాడు ప్రేమతో. ఆ ప్రేమ తెలుసుకొని ప్రకటించాలి. ప్రమాణ రోగం మనకి, ప్రమాణ కష్టం తీసేయి, ప్రమాణ ఇబ్బందులు తీసేయి, నేను ఎప్పటికీ బతకాల. ఇదా ఈరోజు నువ్వు నేర్చుకున్న ప్రేమ. ఏ ప్రేమ? నీ ప్రేమ మనవ కంటే బలమైందయ్యా. నా మనల్ని లేకుండా చేసిందయ్యా. అనేక మనను పొద్దునే ఉన్నట్టు మనము లేకుండా బతుకున్నట్లు నీ ప్రేమను ప్రకటిస్తానయ్యా. ప్రకటించినప్పుడు ఈర్షలుగా పౌరుషం, నేను పౌరుషంగా ప్రకటిస్తానయ్యా. ఒక్కడికి నశించకూడదు, నువ్వు ప్రాణం ఇచ్చినావు. ఒకడు నశించకూడదు ప్రకటిస్తా. నన్ను చంపి పాత్రలోకి పోయినా సరే, నేను మనకు ఏమైనా సరే అతని ఉంటావు, నన్ను తప్పిస్తావు, నేను ప్రకటిస్తా. ఇంకా అంతేకాదు, ముగింపు మాట చెప్తాడా, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నన్ను నామాక్షరముగా ఉంచుము. దేవునికి మహిమ కలుగుగాక. అంటే అర్థమే తెలుసా? వివరిస్తా, రోజంతా వివరించవచ్చు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవా నీ ప్రేమను, దేవా నీ ప్రేమను నా హృదయం మీద, దేవా నీ ప్రేమను నా భుజం మీద నామ అక్షరార్థంగా, నామాక్షరముగా ఉంచయ్యా. అంటే నీ ప్రేమను లోపల హృదయంలో ఉంచుకుంటానయ్యా. అంతేకాదు, నేనంత ప్రేమతో తెలుసా? లోపలికి అదే దరిద్రతానా? లోపలికి అదే దరిద్రుడా? పైకి కనపడాలి కదా. మొత్తం లోపల ఉంటే ఎట్లా? పైకి కూడా కనపడాలి. ఇక్కడ దేవుని ప్రేమ పైకి కనపడుతుందా లేదు? ఇక్కడ కనపడకండి శాపం కదా. కనపడకండి ఇంత లోపలిగా చిట్టి ఒక మార్గం ఇక్కడ ఉన్నాడా? ప్రేమ కనపడాలి కాబట్టి ప్రేమ కాకంటే అయ్యం తక్కువని వెళ్ళిపోయేవారు కదా. శాం అయ్యం తక్కువ మమ్మల్ని అంటాడే అని వెళ్ళిపోయేవారు. అయ్యలో ఏం కనపడుతుంది? హృదయంలోనే కాదు, భుజం మీద. అంటే హృదయం అంతరంగంలో ఉండే ప్రేమ, చూపే ప్రేమ, భుజం అనగా బాగుబాటలుగా చూపుతున్న ప్రేమ, అందరికీ కనపడేగా చూపుతున్న ప్రేమ. అంతరంగంలో ఉండాలి, బాగుబాటంగా కొడక, అంటే క్రియారూపంగా కొడక ప్రేమ ఉండాలి. క్రియారూపంగా ప్రేమ లేకపోతే ఈ లోపల ప్రేమ పెట్టుకోగా ఎంత ప్రేమ తెలుసా? ఎక్కడ తెలుసండి? వేరమ్మా ఎక్కడ తెలుసండి? రేపు సమాజం 10,000 ఇస్తారు కదా, మేము 10,000 ఇచ్చని చెప్తాను. నాకు ఎంత ప్రేమ అని మేరం అడింది అనుకో, సభకు పోయినాడు అనుకో,
ప్రేమ ఉంటే మీరు దిక్కుచడా, ప్రేమ ఉంటే 10,000 దిక్కి వాడతారు అంటామమ్మా. అంతగా ఏమైనా ఉండాలా, బాగుమాటంగా కూడా ఉండాలా. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు చెప్పండి నీ ప్రార్థన. దాని చూడాల అగ్ని చూడాల సమములు. నీ ప్రేమ ఎలా ఉంటుందంటే అగ్ని చూడలే బలపరుస్తుంది. నేను ప్రకటిస్తా, అగ్ని చూడల వల్ల నాకు కనపరుస్తున్నప్పుడు ఇలా ఇంకా అది యెహోవా పుట్టించుకోవాలా. ఎవరు పుట్టించుకోవాలా? యెహోవా పుట్టించుకోవాలి. ఎక్కడ పుట్టించాడు దేవుడు? ఆది సంఘం ప్రార్థిస్తే పుట్టించాడా లేదా? పెంతుకొస్త దినాన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనములో ఈ ప్రార్థన చేసింది ఆది సంఘము. చేయంగా ఒక్కసారి దేవునికి అగ్గి వారి దగ్గరికి వచ్చిన సదవుడు తొందరగా ముగించుకుందాం. అగ్గి వచ్చిన వారి దగ్గరికి వాళ్ళు తగ్గించింది దేవుని పిల్లారా. ఆ యొక్క జ్వాల వలె వచ్చి అగ్ని జ్వాల వలె తాకింది ప్రతి ఒక్కరిని. దేవునికి అగ్ని తాగగానే ఏం చేసిన వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు. ఏ భాషలు? అన్య భాషలో మాట్లాడారు. అప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఎవరు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంతవరకు సాయిగా ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఏసై అంటున్నాడు. కాలేజీ లేకపోతే ఇంతవరకు సాయి ఏంద్ర అలా ఉన్నాడు, ఏం చెప్పేవాడు కాదు. ఇప్పుడు ఏసై గురించి ఇలాగే చెప్తున్నాడు. సుధాకర పానీపూరి పండుగలకు వస్తే ఏదో పానీపూరి వేసి పంపేవాడు, కానీ ఇప్పుడైంది పానీపూరి కంటే ముందుగా ఏసై గురించి చెప్తున్నాడు అంటారా? ఇంతకుముందు అయితే రామకృష్ణ పగులంతా చూసేయంటే ప్రభు కొట్టేవాడు, ఎక్కడ పిల్లలు ఉండేవాడు. అయితే ఇప్పుడు సాయంత్రం చూస్తే ఎవరు చూసిన ముందు చాపక్కడ ఉండేవాడు. ఇప్పుడు ఎందులో మీరు రాకపోతే పని చేసుకోకపోతే ఏసై గురించి చెప్తున్నాడు. పిచ్చోడు ఇప్పుడు రామకృష్ణ పిచ్చోడే. ముందు తాగే పిచ్చి, ముందు పిల్లవాళ్ళని పిచ్చి, ముందు పని చేసి డబ్బు సంపాదించే పిచ్చి. ఇప్పుడు నశించి ఆత్మ రక్షించడానికి నాకు చావులు ఎక్కడ చేయడం కోసం నా దేవుడు ప్రాణం పెట్టాడు కనుక ఆ దేవుని ప్రేమను ప్రకటిస్తాను. పిచ్చోడన్నా సరే, ఎవరేమన్నా సరే. కొత్తగా వింటారా? వింటారా? అదే దేవుడు పుట్టించే ఇదే ఎవరు పుట్టించే ప్రేమ? దేవుడు పుట్టించే ప్రేమ. ఈ ప్రేమ బాధలు తీసిపోయి కట్టడం సరే, ఇంకా కట్టడం సరే, అట్టి చోట్ల వలె నన్ను బాధ పెడుతున్నా సరే బలపించింది ఆయన పుట్టిస్తాడు, ఆయన ప్రకటిస్తాడు. అంటే ఆయన నమ్ముకున్నప్పుడు ప్రభావిత పాతని క్షమించు, నమ్మడానికి రా, ఇంకా బుద్ధి లోకము తప్పని దేవా నువ్వు చెప్పినట్టు బ్రతుకుతానయ్యా, నీ ప్రేమను ప్రకటిస్తానయ్యా. ఇలాగ ప్రార్థన చేసుకుంటే ప్రభు మనలోకి వస్తే మనలో అగ్ని పుట్టించి అలాగే చెప్పిస్తాడు. శుభవార్త చెప్పేది మనం కాదు, ఆయన చెప్పించుకుంటాడు. ఈరోజు ఇలాంటి వాక్యం చెప్పాలి ఎవరు? నేను ఆటలు ఒక ప్రేమితాను, ఆటలు ఒక వంట వస్తాను, ఆటలు ఒక వ్యాపారస్తుని. ఎక్కువ చెప్పుకోవాలంటే మంచి పేరున్న మరి లోకంలో ఎంతవరకు అంటే రైతు చుట్టుపక్కల పల్లెలు చుట్టుపక్కల గ్రామాలు కాదు. ఇప్పుడు పర్లోకంలో పేరుంది, పరిస్థితులు చూస్తున్నాను. ఇప్పుడు కోటలు కూడా దేవతలు స్నేహితులు, పరిస్థితులు స్నేహితులు, 24 పొద్దున్న స్నేహితులు, 4 జీవులు స్నేహితులు. ఎవరు తెలుసా 4 జీవులు? అయ్యో నాకు చెప్పాను. మనం అడిగితే చెప్తా. అడుగుతారా సుధాకర? మనం చెప్తా మీకు ప్రత్యేకంగా. 4 జీవులు అంటే ఎవరయ్యా అడగండి. ఎవరన్నా అడగాలనుకుంటే అడిగి తెలుసుకోండి. 4 జీవులు అంటే ఎవరని చెప్పి ఆ 4 జీవులు నా స్నేహితులు. దేవుడు నా స్నేహితుడు, నీ దేవుడికి స్నేహితుడే. దేనివల్ల? దేవుడు నాలో ఉంటాడు. మీరు కూడా బొమ్మలకు కానీ మనుషులకు కానీ డబ్బుకు కానీ ఏది ఆధారపడకుండా దాన్ని నమ్ముకోకుండా మోసం చేస్తుంది. నేను చేసిన దేవుడు, నీకోసం ప్రారంభించిన దేవుడు, నీకు చావు లేకుండా చంపిన దేవుడు, మనకు చేసిన దేవుడు, మోక్షించే దేవుడు. నమ్ముకోండి, దాన్ని బాప్తిసం పొందండి. బాప్తిసం
నిత్య జీవముకై ఆయన శరీరం ఇస్తాడు. ఏమిస్తాడు? ఆయన శరీరం ఇస్తాడు, ఆయన రక్తము ఇస్తాడు. అంతేకాదు ఆ దేవుల్లో భాగతులుగా మేము చేసుకోవడం కోసం మీ పాదాలు కడుగుతాడు. ఏం కడుగుతాడు? మీ పాదాలు కడుగుతాడు. ఎందుకు చెప్పండి? ఆ రాజ్యంలో యేసు పరలోకం భూలోకం నేను భాగస్తులుగా చేయడం కొరకు పాదాలు కడుగుతాడు. ఎవరిని కడుగుతారా పాదాలు? గురువులు శిష్యుల పాదాలు ఎక్కడ కడుగుతారా? గురువు కుర్చీలో కూర్చోడైనా సరే, వాడు కూర్చోడైనా సరే, స్వామి 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 రండి 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 పరిగెత్తుకుంటారు. ఆ పిచ్చోని పట్టుకొని వచ్చి కుర్చీలో కూర్చొని పెట్టి వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆ స్వామి ఇతను పట్టుకోమని ఇట్లా బాధ్యలో పెట్టినా మోకాల మీద ఉంది. ఇంకొకరు పళ్ళెం తెస్తే, ఇంకొకరు నీళ్ళు తెస్తే పాదాలు కడిగి పాదాలకు మొక్కి, స్వామి సిగరెట్ తాగుతావా? స్వామి సిగరెట్ తాగుతావా? సిగరెట్ ఒకటి తెస్తే, భార్య ఇంట్లో బ్యాంకి కూడా తెస్తే, పిల్లడు బ్యాంక్ సిగరెట్ తెస్తే దొంగత కడతాడు. సిగరెట్లు పెట్టి అగ్గిపొల గీసి ముట్టిస్తే వాడు కొడతా ఉంటే మనకి అక్కడ శాపగ్రస్తులై ఏమీ తినక్కడ పిచ్చోలు అయిపోయి రోడ్డు తిరుగుతామంటే వాడిని అలాగే చూడాలని పూజిస్తానా సాయి? పూజిస్తానా లేదా? ఎప్పుడైనా ఒక సాయి ఉంటాడు, సాయిలో దూరంలో వాడే తిరుగుతూ ఉంటాడు. రాయి చుట్టూ దూరంటున్నారు. వాడి భార్య పత్రం కొనుక్కునే సరే, వాడి ట్రావెల్స్ అయితే సరే, అన్నా అయ్యా వచ్చేసిన స్వామి అంటే పరిగెత్తుకుంటా పోయి వారి పట్టుకొచ్చి అక్కడ చేసే అందరూ చూశాను. డబ్బు కూడా ఇల్లంతా పోగే నువ్వు చచ్చు వానికి ఎందుకు చంపుతావురా? వారి పాదాలు కడిగి అని ఏసై ఏం చేశాడు తెలుసా? దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి శిష్యుల పాదాలు కడిగినాడు, గురువుల పాదాలు కాదు. పేదలు అన్నాడు, పాదాలు కడగడమా వద్దయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు గొప్ప గురువయ్యా, నా పాదాలు కడగలేవద్దన్నాడు. పేదలు నీ పాదాలు కడగకపోతే నీకు బాధ లేదయ్యా, ఆ రాజ్యం చాలంటే పరమాని రాజ్యం కావాలా? సజీవం నీతో నేను సజీవంగా బ్రతకాలా? నాకు మనముద్దయ్యా, నిత్య జీవం పొందాలా? అయ్యా పాదాలే కాదు, ఇంటిలో కూడా కడుగు. తెలియక అన్నాడు, తెలుసుకున్నట్టు ఏమంటాడు? ఇంటిలో కూడా కడుగు. ప్రభు ఏమంటాడు? స్నానం చేసిన వారికి మళ్ళా స్నానం అవసరం లేకపోతే సమయం అంటారు. ఎక్కడుకుంటారు? పాదాలు కడగాలి సరయ్యా. అతను స్నానం చేసిన ఇక్కడికి వచ్చిన చెమటంతా కడుతుంది. మళ్ళా పోయి స్నానం చేయబడుతుంది కాదు, చెమట కూడా చేయొచ్చు. కానీ పనిలోకి చేరాలంటే రోజు స్నానం అవసరం లేదు, పాదాలు కడుగుతాడు. స్నానం అంటే ఇక్కడ నన్ను యేసుక్రీస్తు నుంచి దేవుడు నాకు చనిపెట్టి చావులుగా నమ్మితే నిత్య జీవం నిత్య రాజ్యం అని నన్ను బాప్తిసం పొందితే అదే రాజ్యం అని స్మరిస్తాను. పోయిన వారము అదే 31వ తారీఖు బాప్తిసం ఇచ్చిన కొందరికి ఒకటి ఆయన పేరు ముందు వెంకటం, ఇప్పుడు లాజరు చనిపోయి తిరిగేసిన బైబిల్లో పాపంలో చనిపోయినాడు, పరిశుద్ధంగా ఆత్మీయంగా తిరిగి పెడుతున్నాడు. ఇంకా మరియమ్మ, అయ్యా ఎప్పుడు చచ్చిపోతామని తెలియదు, నాకు బాప్తిసం 2 ఏళ్ళు ఆలస్యం చేసింది, నాకు బాప్తిసం ఎప్పుడు చచ్చిపోతాను తిరిగి చచ్చిపోవాలి అంటే ఆ పేరు రమణమ్మ. వెంకటమ్మ కాదని పెట్టాం, రమణమ్మకు మరియమ్మ పెట్టాం. మరియమ్మ అంటే యేసు యొక్క తల్లి. ఈ రోజు నుంచి యేసు యొక్క తల్లిగా సంఘం బతకాలని ఆ పాదాలు కడుగుతున్నాడు సంఘంలో ఒక పరివారాలుగా. ఇంకా ఈయనకే అంటే
విశ్వాసమైనటువంటి తిమోతి అవ్వ. దీనికంటే నాకెందుకు దేవుడు ప్రేరేపించాడంటే వార్తం ఎవరో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చింది దేవుని కొరకు బతుకుతారు, దేవుని కొరకు ఇక్కడ బతుకుతుంది. నేను ఒక తిమోతిగా పీరియడ్ అయినా ప్రేమైన తిమోతిగా పౌలు ఎలాగ చూసుకుంటాడో నేను కూడా కావాలను ప్రేమైన ఒక తిమోతిగా చూసుకుంటాను. చూసుకుంటూ తిమోతి యొక్క తల్లి పేరు అవ పేరు ఏం పేరు? తల్లి విశ్వాసే, అవ కొడుకు విశ్వాసే. ఆ ముందు కాదు కానీ ఇప్పుడు అవని విశ్వాసంగా తెచ్చుకునేది. అందుకే తిమోతి అవ్వ ఈయనకి అని పేరు. మరి తిమోతిగా ప్రేమతో చూసుకున్న మార్తమ్మ అవ్వకు ఈయనకి అని పేరు పెట్టమన్నా. అర్థమైందమ్మా? ఎందుకోసం మీరు పాదాలు అడుగుతారా? దేవుని రాజ్యంలో నిన్ను పాదానికి చేయడం కొరకు. మరి అమ్మ దేనికోసం ఈ పాదాలు అడుగుతాడా? చెప్పు గట్టిగా. అన్నీ వింటే అర్థం ప్రకారం చెప్తాం, అడిగిన మాట వింటే చెప్పడం. దేవుని రాజ్యంలో పాల్గొనే కోసం పాదాలు అడిగేసుకుంటాం. నాకు దేనికోసం పాదాలు అడుగుతాడు? ఇప్పుడు నీకు దేనికోసం పాదాలు అడుగుతాడా? దేవుని రాజ్యంలో భాగస్తుడిగా చేయడం పాదాలు అడుగుతాడు. ఈ రోజు నుంచి ప్రతి పాపాన్ని కడుక్కుంటూ ఏసై మనం పెట్టుకోవాలి. ఓకే, లేయింది టైం చాలా అయింది. తొందరగా పాస్ కొరకు